ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారి జన్మదినం 17వ తారీఖు అంటే ఎల్లుండి మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని, వారు అందించినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనలో భాగం నీళ్లు లేని గోస తీర్చినటువంటి నాయకుడు, కరెంటు లేని గోస తీర్చినటువంటి నాయకుడు, దాంతోపాటు ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా ₹1,00,000 ఇచ్చినటువంటి నాయకుడు, గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ద్వారా ఒక మేనమామలాగా ఆదుకున్నటువంటి నాయకుడు, ఈ దేశం ప్రపంచంలో ఊహించినటువంటి రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెచ్చినటువంటి నాయకుడు, చదువుకునేటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు, మిషన్ కాకతీయ ద్వారా నీటి దాహర్తిని తీర్చినటువంటి నాయకుడు, ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా అద్భుతంగా అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు, ఆసరా పెన్షన్లు 200 ఉంటే 2,000 రూపాయలు చేసినటువంటి నాయకుడు, గురుకులాలు మరి బ్రహ్మాండంగా గురుకులాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి అద్భుతమైన అందించాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని మరి గ్రామాలలో కానీ, పట్టణాల్లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గుడులు కానీ, మసీదులు కానీ, చర్చులు కానీ అక్కడ కూడా అయితే రాష్ట్ర కార్యాలయంలో అంటే తెలంగాణ భవన్లో ఆ రోజు ఉదయం 10 గంటలకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా కేక్ కట్ చేస్తారు. అదేవిధంగా హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, మా పెద్ద నాయకులందరూ కూడా అంటే శాసన మండలి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మెంబర్లు, మా కార్యకర్తలు, మా హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి.